Tarzan. Punja's coming and fucking you very badly, baby! అన్నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అదే పుంజంటారా బాబు, పుంజంటారు పుంజు. హ్యూమిడిటీ ఎక్కువ లేకపోతే ఈయన బీర్ సీసాలు పెట్టుకొని కూడా కూర్చోవచ్చు. మస్తు ఉంది, వ్యూ అయితే సాలిడ్ ఉంది బాయ్. సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే డే 3 అనమాట. సో మేమైతే ఫస్ట్ పొద్దున్న లేవగానే మేమైతే బంగీ జంప్కి అయితే వెళ్తున్నాము. చూస్తారు కదా మనోళ్ళు మొత్తం తయారైపోయారు, మొత్తం సామాన్లు ఇక్కడ చదువుకొని తయారైపోయారు. నాకైతే ఒట్టాలు వంగుతున్నాయి బాయ్, బంగీ జంప్ అంటే ఒట్టాలు వంగుతున్నా, పైన దుంకాల ఏమైతే తెలుస్తలేదు. రాజేష్ అయితే రెడీ ఉన్న దుంకానికి, ఇంకెవరెవరు దుంకుతారు? ఓకే ఓజీ కూడా రెడీ ఉన్నాడు దుంకానికి. వారియర్ కూడా చూద్దాం, వాడికి వెనక వారియర్ నువ్వు పడానికి తాపా ఒట్టకాలి. ఏదైతే మీ పేరు లోకేష్, మనదీప్ సనీ లోకేష్ అయితే మన కోసం అయితే బాగా బీచ్ దగ్గర అయితే ఉన్నారు. సో వీఆర్ ఆన్ ద వే టు బంగీ జంప్. చూద్దాం మరి 4800 అన్నారు వాళ్ళు, అక్కడ పోయి చూద్దాం. ఓకేనా, లెట్స్ గో. బంగీ జంప్ తాడు లేకుండా ఉంటే ఒట్టకాయలు ఉడిచిపోతాయి. సో ఫ్రెండ్స్ మేమైతే బంగీ జంప్ చేయడానికి అయితే వచ్చేసినాం. చూస్తురా లొకేషన్కి, అక్కడ కనిపిస్తుంది మీకు జంపింగ్ హైట్స్ అని చెప్పేసి. అయితే బండి అయితే ఒకటి బంద వస్తుంది, లోపలికి వెళ్దాము. మనం ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్నాం, మనం ఇది కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే మాన్యువల్గా బుక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మనం లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ పాస్ అనమాట. చూస్తారు లోపలికి వెళ్ళడానికి కూడా ఎంట్రీ పాస్, అంటే చూస్తారు కదా మామూలుగా ఎక్కకపోయినా సరే నార్మల్గా చూసే వాళ్ళు ఉంటారు కదా ఏంది అసలు అని. సో అట్లాంటి వాళ్ళకి ఇక బోయపాటి అయితే టికెట్స్ పట్టుకొచ్చి 25 రూపాయలు అంట జస్ట్ ఎంట్రీ ఫీజ్. ఇవన్నీ ఒట్టాకాయలు, నాకైతే ఒట్టాలు అనుకుతున్నాయి. ఆయన నీళ్ళలో ఓనికి ఏం లేక అదేమో అంత హైట్ ఉంది, నాకేమో ఒట్టాలు అనుకుతున్నాయి. అది చూస్తే నాకు ఒట్టాలు అనుకుతాయి, సగం ఒట్టాలు అనుకుతాయి నాకు. ఈయన చూస్తాయి కానీ మరి ఆడికి పోయినాక ఏమైతే తెలియదు. సో అక్కడైతే మన కెమెరాస్ అయితే నాట్ అలౌడ్ అన్నారు, బట్ స్టిల్ నేను అయితే అడుగుతాను, ఒకవేళ హోప్ఫుల్లీ ఇస్తే బాగుంటుంది, లేదంటే వాళ్ళ కెమెరాస్లో షూట్ చేస్తారు. ఇక మనం పోదాం, లోపల పోయి దుంకుదాం ఒట్టాకాయలు. సో ఫ్రెండ్స్ చూస్తారా యాక్చువల్ వ్యూ అనమాట. నేనైతే ఎగ్జాక్ట్లీ బంగీ జంప్ ఆపోజిట్లో నిల్చున్నా. చూస్తారా నన్ను బ్యాక్ సైడ్ కొబ్బరి చెట్లు చూడు, కొబ్బరి చెట్లు ఏ హైట్ ఉన్నాయి, ఆ ఒట్టకాయ అదే ఉంది మొడ్డ. ఆడికి లిఫ్ట్లో పోవాలంట నాకు తెలిసి, అగో పైకి తీసుకుపోతాడు. ఈ అమ్మ ఆడికి పోవాలంటే భయం అవుతుందిరా ఆయన. సరే చూద్దాం, ఒట్టకాయలు ఏమైతే ఒట్టకాయలు పోయి దుంకి పడతాయి అన్నాడు. ముంగట చూడు పనస పండు, నీ అమ్మ పనసకాయ, ఒట్టకాయలు ఉంటాయి అన్న. ఎట్లా చూడు పనసకాయలు, పనసపండు చెట్టు అనమాట ఇది. పనసపండు ఎట్లా చూసిన ఒట్టకాయలే ఉంటాయి లోపల. జంప్ చేసేటప్పుడు ఒట్టలంగా కూడా మ్యూజిక్ కూడా పెట్టేసారు. చూసారు మ్యూజిక్ సౌండ్ ఇడికి అయితే వినబడుతుంది. అలా భయపడతారు కదా జనాలు, భయపడితే ఒట్టలొంగుతాయని చెప్పేసి మ్యూజిక్ కూడా పెట్టారు లైట్గా. వ్యూ మాత్రం గుద్ద వలిపోయింది, మా క్లాసిక్ ఉంది. జర ఎండ గట్టి కొడుతుంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అనమాట. హెల్త్ ప్రాబ్లమ్స్, హై బ్లడ్ ప్రెషర్, స్పాండిలైటిస్, బ్యాక్ ఏక్, రీసెంట్ ఫ్రాక్చర్ ఇవన్నీ ఉంటే రావద్దు. ఓకేనా, జస్ట్ చూసి వెళ్ళిపోవాలి దూరం నుంచి అంతే. సో మేమైతే బ్రీఫింగ్ రూమ్కి వచ్చినాము. 4800 రూపీస్ అయితే పడ్డది మనకి. సో అక్కడ వాళ్ళు బ్రీఫ్ చేస్తారు అండ్ తర్వాత లాస్ట్కి మనం వెయిట్ చెక్ చేస్తారు అండ్ వీఆర్ ఆన్ ద వే, గుడ్ టు గో. సో ఫస్ట్ చూస్తారు కదా ఇట్లా టీవీలో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, సేఫ్టీ ప్రికాషన్స్ ఇస్తారు, ఎట్లా ఉంటుంది ఏందని చెప్పి సేఫ్టీ ప్రికాషన్స్ ఇస్తారు. దాని తర్వాత మనమైతే పైకి వెళ్తాము. కెమెరాస్ ఇవన్నీ నాట్ అలౌడ్, వాళ్ళ కెమెరాస్లోనే షూట్ చేసి ఇస్తారు మనకి. ఈ విధంగా ట్యాబ్ ఇస్తారు. ట్యాబ్లో అయితే మనం కొన్ని ఫిల్ చేయాల్సి వస్తుంది, మన పేరు, ఫోన్ నెంబరు, మన లొకేషన్, ఎక్కడి నుంచి వచ్చినాము ఏందని చెప్పేసి. సో మనకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బయటకి అయితే పంపిస్తారు. సో ఈ 64 వచ్చేసి నా వెయిట్, నేను యాక్చువల్లీ కన్ఫ్యూజ్ అయిపోయాను, నా వెయిట్ నేనే మర్చిపోయాను. అంటే వాళ్ళు రాస్తుంటే నేను ఏదో అనుకున్నా, సీరియల్ నెంబర్ కాదు, 64 వచ్చేసి మన వెయిట్ అనమాట. ఓకేనా,
సో ఫ్రెండ్స్ మొత్తానికి బంగీ జంప్ అయితే వేసేసినాము. బంగీ జంప్ చేయడానికి మనకు ముందే ప్రయర్గా రిస్ట్రిక్షన్స్ ఇస్తారు. కెమెరాస్ నాట్ అలౌడ్. వాళ్ళ కెమెరాలను షూట్ చేస్తారు. 1 minute 47 seconds. మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు కదా. సో కొంచెం జల్ అంటది. జర పెద్ద ఏజ్కి అయితే నేను రికమెండ్ చేయను. బిలో 50 ఓకే. అబవ్ 50 అయితే కొంచెం ఆ బ్లడ్ మొత్తం హెడ్ మీదకి వచ్చేస్తారు. ఇట్లా జల్లుమంటది ఒకటేసారి. నాకు అన్నది పైనుంచి ఒక్క ఎనర్జీతో దిగుతాం, కిందకి దిగేసరికి మనకి బ్లడ్ మొత్తం ఫ్రీజ్ అయిపోయినట్టు అయిపోతాం కాబట్టి. సో కొంచెం అసలు ఇంకా నోట్లకేంచి మాట రాదు. బట్ స్టిల్ బాగుంది. 1 time ఎక్స్పీరియన్స్ కాబట్టి బాగుంది. సో వీళ్ళ సేమ్ రిషికేష్లో కూడా ఉందంట. సేమ్ ఇగో ఇక్కడ రాష్ట్రంగా రిషికేష్ అండ్ గో అని చెప్పేసి జంపింగ్ హైట్స్ అని చెప్పేసి. అది చేసిన తర్వాత మనకి ఈ బ్యాడ్జ్ ఉంది. బ్యాడ్జ్ ఇస్తారు అండ్ ఈ సర్టిఫికేట్ ఇస్తారు. టార్జన్ Punja's coming and fucking you very well, baby. అన్నా వస్తుంది రావాలి రివ్యూ వేరే వాళ్ళు అయితే వణికిపోతారు కదా పైన. లే అది కళ్ళకి యాక్చువల్లీ ఏంటంటే బ్లడ్ వచ్చేస్తుంది. నార్మల్గా ఫ్రీజ్ అయిపోయినట్టు అవుతుంది. కొంచెం ఏజ్ పర్సన్స్ అయితే చేయడం అయితే నేనైతే అస్సలు రికమెండ్ చేయను. ఎందుకంటే హార్ట్ బీట్ ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఏజ్ పర్సన్స్కి. యాక్చువల్లీ ఏజ్ పర్సన్స్ వాళ్ళు కూడా రికమెండ్ చేయరు. అండ్ ఇక్కడ మనకి వెయిట్ కేటగిరీస్ ఉంటాయి. బ్లూ, గ్రీన్, రెడ్. బ్లూ వచ్చేసి మన 40 నుంచి 60 వరకు బ్లూ కేటగిరీ అనమాట. బ్లూ రోప్ ఉంటుంది మనకి, టైయింగ్ బ్లూ రోప్ ఉంటుంది. అండ్ 60 నుంచి 80 kgs వరకు గ్రీన్ అనమాట. నాది ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రీన్ కేటగిరీ అనమాట. మనకి గ్రీన్ రోప్ వస్తుంది. రెడ్ కేటగిరీ ఏమో రాయేషానికి వచ్చింది. రాయేషాన్ ఒకసారి రాని రాయేషానికి చూసినట్టయితే ఇక రెడ్ కలర్ది ఉంది. సో వీళ్ళది రెడ్ కేటగిరీ అంటే హైయెస్ట్ కేటగిరీ. అంటే 85, 86 వెయిట్ నుంచి 105 వరకు 105 వరకు మాత్రమే యాక్సెప్టబుల్. ఇంకా అంతకుమించి ఉండదు. ఓకేనా? అదనమాట. 1 time ఎక్స్పీరియన్స్ బాగుంది. మీకు ఎట్లా అనిపించింది రాయేషాన్? వర్త్ యూత్ అయితే చేయొచ్చు. లేడీస్ అయితే కొంచెం భయపడతారు. బట్ లేడీస్ కూడా చేయొచ్చు. కొంచెం ధైర్యం ఉండాలి. ఏదైనా చేయాలన్నప్పుడు ధైర్యం ఉండాలి. బాయ్ ఒట్టకాయలు భయపడితే ఏమొస్తాయి? ఒట్టకాయలు ఉంటే పోతే వస్తే ఒట్టకాయలు. మాట్లాడలేదు జంప్ చేసినప్పుడు రాయేషాన్ ఒక్కసారి మాట్లాడతాడు. ఫస్ట్ నేనే దూకింది కాబట్టి కొంచెం భయం వేసింది ఇనిషియల్గా. బట్ తర్వాత రాయేషాన్ కప్పలకే దుంకిండి చెప్పాలంటే. వారియర్ బాగా జంప్ చేశాడు అందరికన్నా. అది మనం యాక్చువల్లీ జంపింగ్ పోస్చర్ కూడా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఇట్లా మనం డైవింగ్ పోస్చర్ చేయాలి. రైట్. సో 1 time ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓకేనా? యూత్కి అయితే 100% రికమెండ్ చేస్తాము. పెద్దోళ్ళకైతే కష్టం.